వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడగాండ్ల వాన బోర్న విలపిస్తున్న కౌలు రైతు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలకు దేహదానం. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంపైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టేక్మల్ మండల కేంద్రంలో ఈరోజు చెలో వరంగల్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టేక్మల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, చింత రవి, బొట్ల సత్యం, సిద్ధయ్య, సాయిలు, శ్రీశైలం, సాయిబాబా, బుడ్డ అనిల్, కిష్టయ్య, రజాక్, బాలయ్య, మల్లేశం, భూమయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, క్రాంతన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. మన దగ్గర పెడదామని చెప్పి సార్ చెప్పిన కనుక తప్పకుండా ఆ సభకు అందరు ప్రజలు కూడా మనం తీసుకుపోదాం. మీ అభిమాన నాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి పట్ల మీరు ఏదైతే ఆయన మాటలు వినాలనుకుంటున్నారో తప్పకుండా మీరు అందరినీ కూడా కేసీఆర్ గారితో మరో మీటింగ్కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా దూర ప్రాంతం కనుక ఈ ఎండాకాలం కూడా అందుకే కొందరినే ముఖ్య నాయకులనే రావాలని కూడా పార్టీ పిలిపించింది కనుక దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి పార్టీ మండల గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు మండల కేంద్రంలో జెండా ఎగిరేసి ర్యాలీగా మండల కేంద్రం వచ్చి ఇక్కడ నుంచే వెహికల్లో బయలుదేరాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బీఆర్ఎస్, వర్ధిల్లాలి టీఆర్ఎస్, వర్ధిల్లాలి కేసీఆర్. జై తెలంగాణ, ప్రాంతన నాయకత్వం, ప్రాంతన నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా వరంగల్లో జరుగుతున్న రజతోత్సవాలని విజయవంతం చేయాలని చెప్పి రజతోత్సవాలకు ఆహ్వానిస్తూ ఈరోజు మేము పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. అందరూ కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారో, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసమే కేసీఆర్తో పాటు ఎవరెవరైతే అప్పటి నుంచి కలిసి నడిచిందో వాళ్ళందరూ కూడా ఈ రజతోత్సవాల్లో భాగస్తులు కావాలని చెప్పి మేము వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా గొప్ప సందర్భం, గొప్ప సంబరం కూడా. తెలంగాణ కొన్ని వేల మంది, కొన్ని వందల మంది తన ప్రాణాలని త్యాగం చేసిన తెలంగాణ ఉద్యమం కోసం. కానీ ఒక హింస జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తెలంగాణ సాధ్యమైందంటే అది కేసీఆర్ గారితోనే సాధ్యమైంది, అది టీఆర్ఎస్తోనే సాధ్యమైంది అనేది చరిత్ర మనం తెలుసుకున్న విషయం. అటువంటి టీఆర్ఎస్ 20 సంవత్సరాలులోకి అడుగుపెడుతున్న సందర్భంగా అందరం కూడా ఈ ఉద్యమాన్ని, ఈ పార్టీని చాలా సక్సెస్ఫుల్గా ఒక నిబద్ధతతోని, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక దీర్ఘకాలికమైన దృష్టితో నడిపిస్తున్న కేసీఆర్ గారికి మనందరం కూడా రుణపడి ఉండాలి. అంతేకాదు మనందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 10-15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ టీఆర్ఎస్. ఆ తర్వాత తెలంగాణ కోసం 10 సంవత్సరాలు తెలంగాణ ఆత్మగా ప్రభుత్వంలో పనిచేసిన పార్టీ టీఆర్ఎస్. ఇప్పుడు అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ ప్రజల కోరిక నెరవేరాలంటే అందరం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉన్నది. ఈ సంబరాల్లో తెలంగాణ ఉద్యమకారులు అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇది వరంగల్లో జరుగుతున్నది కనుక ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామం నుంచి ముఖ్య నాయకులమే వెళ్దాం. ఒక్కొక్క గ్రామం నుంచి ముఖ్య నాయకులు పార్టీ ఏర్పడినప్పటి నుంచి 5 నుంచి 10 మంది ఉంటారు ఒక్కొక్క గ్రామంలో. వాళ్ళందరినీ కూడా ఈ సభకు తరలించాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే చాలా దూరంలో సభ పెడుతున్నారు కనుక ఇక్కడ నుంచి పోవాలంటే దాదాపు 3 గంటల జర్నీ, మళ్ళీ అక్కడ ట్రాఫిక్ 2 గంటలు, 5 గంటలు, మొత్తం రాను పోను 12 గంటలు అవుతుంది కనుక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పెద్ద మనుషులకు కనుక. కొందరు యువకులు కానీ, కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు కానీ, పార్టీతో మొదటి నుంచి ఉన్న వాళ్ళు కానీ నాయకత్వం
బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఎదిగొచ్చిందో వాళ్ళు తప్పకుండా రావాలని చెప్పి నేను వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ చాలామంది ప్రజలు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో చూద్దామని విందామని చాలామంది కూడా రావడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి అంత దూరం పోవడం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూరు గ్రామ పంచాయతీకి చెందిన ఇల్లందుల శ్రీధర్ గౌడ్ కౌలు రైతు 12 ఎకరాల భూమిని కౌలు తీసుకొని అందులో సన్నరకం వరి వేసినాడు. అకాల వర్షంతో కౌలు రైతుకు నష్టం జరిగిందని ఆందోళన చెందుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో వడగాన్ల వానతో వరి పైరు మొత్తం నేలమట్టమయ్యింది. కనీసం పెట్టిన పెట్టుబడి రాదేమోనని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం సన్నరకం వరి ప్రోత్సహించడంతో రైతు మొత్తం పొలంలో సన్నరకం వరి వేసినాడు. వరి మొత్తం సన్నరకం కావడంతో వరి పంట మొత్తం నేలమట్టమైంది. ఈ ప్రభుత్వం ఈ కౌలు రైతును ఏమైనా సహాయం వస్తుందో లేదో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 253 మంది లబ్ధిదారులకు 2,54,04,435 రూపాయల చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 345 మంది లబ్ధిదారులకు 11,72,02,500 రూపాయల చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు సార్ హైదరాబాద్లో చాలా పెద్ద చిన్న పెద్ద ఉన్నాయి, అక్కడ బీద వాళ్ళకి చోట్లేదు. రోజు పొద్దుగాలు అయితే ఇది చేయలేదు అది చేయలేదు. మహాలక్ష్మి ఒక సంవత్సరం కాలంలో అంటే నాకున్న ఒక 40 అంటే 75 నుంచి నేను రాజకీయ లేకపోతే పక్క రాష్ట్రాలు తీసుకున్నాం కూడా 15 మాసాలలో 15 నెలల్లో 16 నెలల్లో ఇన్ని రకాల కార్యక్రమం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఈ దేశం లేదు. ఇది వాస్తవం. సోషల్ మీడియాలో పెట్టుకుని మాకు అసలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్ మంచిగా మేము ఇంకా వీక్ దాని దగ్గర మేము ఒకటే నమ్ముతాం అంటే మేము ప్రజలకు చెప్తాను కాబట్టి ప్రజల గుండెలు ఉంటుంది అనేది ఒక నమ్ముతాం కాబట్టి చేసుకుంటాం. వాళ్ళ లెక్క గాయగా చేసి కొత్త చేసే ఆలోచన మాకు లేదు, చేయాల్సిన పని కూడా. ఎందుకంటే ఇవాళ ప్రజల గుండెలో మేము ఉన్నామని మాకు అర్థమైంది. నెక్స్ట్ కమ్మా లక్ష్మి వచ్చినామా? లక్ష్మీ మండలి నుండి సీఎంఆర్ఎఫ్ చెల్ల కవిత కొత్త కొమ్మగూడెం. సరైన బేగం వచ్చి రెడీ ఉంది కళ్యాణ లక్ష్మి. మోత్కూరి
చెన్నపల్లి మనూష. నెక్స్ట్ కేశవ్ విలాసాగర్. నెక్స్ట్ విలాసాగర్ ధర్నాకాకుల వాసన కోరుతున్నాము. ఇక్కడ ఎవరు ఉండకూడదన్నా, కంపెనీల దగ్గర మా నాయకులు ఎవరు ఉండకూడదు. దయచేసి అందరూ ధర్నాకాకుల. వివేక్ వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి క్షణం, ప్రతి నినాదం, ప్రతి త్యాగం మరవలేని చరిత్ర. పాత పార్లమెంట్ బ్లాక్ మెట్ల వద్ద వివేక్ గారి నాయకత్వంలో 11 మంది ఎంపీలు ఏకమై జై తెలంగాణ నినాదాలు చేసే ఆ దృశ్యాలు ఇవాళ కూడా మన కళ్ళ ముందు నిలుస్తున్నాయి. ఈ పోరాటం వెనుక ఉన్న ప్రజల ఆవేదన, ఉద్యమకారుల ధైర్యం, నాయకత్వం చూపిన వారి స్పష్టత ఇవన్నీ కలిసే ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచాయి. కానీ ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ప్రాంతానికి రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు రాలేదు? అభివృద్ధి పేరు చెప్పుకుంటూ నిజంగా మనకు న్యాయం జరిగిందా అన్నారు. అంటే ఇవాళ చాలామంది ఆ స్ట్రగుల్ మర్చిపోతారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఉద్యమకారులకు సపోర్ట్ ఇచ్చి అప్పుడు తెలంగాణ ఎన్ని కష్టాల్లో సాధించుకున్నామో మనకు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన స్థానానికి ఎందుకు కాలేదని చెప్పి ఒకసారి ఆలోచించే సమయం ఇది. వివేక్ గారికి ఆశీర్వాదం ఇచ్చి అప్పుడు పార్లమెంట్ పంపించినప్పుడు మేము ఇప్పుడు రోజు ఏదైతే రాహుల్ గాంధీ గారితో బయట ధర్నాలు చేస్తుంటామో ఇక్కడ పాత పార్లమెంటు బ్లాక్ ముందు మెట్లు, ఎంట్రన్స్ మెట్ల కాడ మీరు విజువల్స్ కూడా చూస్తుంటారు. అప్పుడు తెలంగాణ కోసం వివేక్ గారితో పాటు 11 ఎంపీస్ ఏకమై అక్కడ జై తెలంగాణ అని చెప్పి నినాదాలు తీసి తెలంగాణ అంటే ఇవాళ చాలామంది ఆ స్ట్రగుల్ మర్చిపోతారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఉద్యమకారులకు సపోర్ట్ ఇచ్చి అప్పుడు తెలంగాణ ఎన్ని కష్టాల్లో సాధించుకున్నామో మనకు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన స్థానానికి ఎందుకు కాలేదని చెప్పి ఒకసారి ఆలోచించే సమయం ఇది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరిగే సభకు ఇల్లందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెస్ వల్ల గుండెల్లో రైలు పరిగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బానత్ హరిప్రియ నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్లో 10 లక్షల మందితో జరిగే సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మైబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, సేవాలాల్, సేనా రాష్ట్ర అధ్యక్షులు సంజీవ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
వాల్ రైడింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి త్వరగా. మీ ఊళ్ళల్లో ఎక్కడో అక్కడ మనకి ఒక మంచి అవకాశం, మంచి పండుగ మన పార్టీ గుర్తుతోని, మన పార్టీ నాయకులతోని గోడల మీద పేరు రాయండి. వచ్చే ఎలక్షన్ దాకా ఇవి ఉంటాయి, రోజు గుర్తు చేసుకోవచ్చు. మనం ప్రత్యర్థులకు ఉండగా ఈ గోడల మీద కనపడే రాతలు వాటికి ప్రయారిటీ ఇవ్వండి, వాటికి సమయం ఇవ్వండి, అవి రాయించండి. ఎక్కువ రాయించుకుంటే మనకు మంచిదని చెప్పేసి మాకు ఒక 2-3 బస్సులు ఏర్పాటు చేసి, ఎందుకంటే మా ఇల్లు పెద్ద పండుగ ఈ నెల 27వ తారీఖున వరంగల్ ఎక్కతుర్తి దగ్గర జరగబోతా ఉంది. మన నాయకులు గుండెల నిండా నింపుకున్నటువంటి గులాబీ జెండా రెపరెపలాడి రజతోత్సవ సభని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే స్వచ్ఛందంగా లక్షలాదిగా వచ్చి మరి రజతోత్సవ సభ వేడుకల్లో కేసీఆర్ గారిని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ కారే రావాలి, మీ జెండే మాకు పోతాయి. ఎవరు ఏం చెప్తారో తెలియదు. 1,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి చేస్తున్నారు. పోయిన సంవత్సరం తెచ్చి పెట్టిన వచ్చిన పొడవులు 38,000 కోట్లు 50,000 కోట్లు ప్రకటించారు. ఎక్కడ పెట్టారు, ఎక్కడికి వచ్చినాయి ఇవి రావడానికి? ఇవన్నీ కూడా ప్రజలు మనం గుర్తుంచుకోవాలి. మన పంటలు మళ్ళీ పండాలి, మన ధాన్యం మనం కొనాలి, మన మొక్కజొన్నలు మనం కొనుక్కోవాలి, మన చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఎప్పుడా చూస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో విశ్వరూపం చూపెడతారు, వాళ్ళకు దిమ్మదిగా శాంతి ఇవ్వబోతారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 27వ తారీఖు నాడు తన సందేశం ఇవ్వబోతున్నారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కలనేడు నెరవేరింది. కేతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభమైన వేళ పుర ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జి సమస్య ప్రధాన అంశంగా ఉండేదని, ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని తెలిపారు. ఈ కరోనా సమయంలో నిలిచిన ఆజ్నీ ప్యాసింజర్ను రైలును పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాన్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ ఆలీ, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఇది ఎట్టన్నా అడ్డం పెడితే కెమెరా అడ్డం పెడితే కుటుంబం అంటేనే సేవ అంకితం అనేటువంటి భావాన్ని నెలకొల్పడం అనేటువంటిది మనం ఇప్పుడు మంచి రైస్ ఇస్తున్నాము, ఖచ్చితంగా తినాలి. దానికి బయట డైవర్ట్ చేయడానికి లేవు. దాంతో పాటు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కూడా మీ అందరూ అప్లై చేసి ఉన్నారు.
రాజీవ్ యువ వికాసం కింద దానికి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ అందరికీ నేను చెప్తాను ఏమైనా సెలెక్షన్ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అండ్ దానిలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు అందరికీ వస్తుంది. దాంతో పాటు మనకి ఇంకా ఇందిరమ్మ ఇల్లు అది కావచ్చు ఆర్ 2 BHK కావచ్చు, అన్ని మరో అంశం చెప్తున్నారు గ్రాట్యుటీ విషయం మీద కూడా. దాని మీద కూడా నేను రిప్రజెంటేషన్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాను. మరి ఇక్కడ నుంచి ట్రైన్స్ అని కూడా చెప్తున్నారు. మన ట్రైన్స్ గురించి కూడా అప్పుడు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అజ్నీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండేనో కరోనా టైంలో చాలా వరకు ట్రైన్లు రద్దు చేసినారు. దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు రైల్ మంత్రి గారితో మాట్లాడినాను, అక్కడ మన GM గారితో మాట్లాడినాను. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఆ రైల్ కూడా రీస్టార్ట్ చేసి కేవలం మన ఏరియాకే స్టార్ట్ చేసినారు. చాలా మంది పార్లమెంట్లో గుంటుకున్నారు, మీరు పెద్దపల్లికి ఎట్లా ఓపెన్ చేస్తారు, మాకెందుకు చేయలేదని చెప్పి కూడా వారు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన మందపల్లి స్టాప్స్ కూడా అడిగినారు, అది పెండింగ్ ఉన్నది. ఇంక రామకృష్ణపురంలో కూడా ఈ 2 స్టాప్స్. ప్రజలకు రైల్వే సౌకర్యమే చాలా చీప్, చాలా ఈజీగా. మనకి ఇక్కడ ఎన్ని స్టాప్స్ తీసుకొస్తే అంత బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా సుధాకర్ రెడ్డి నువ్వు అప్పుడు అడిగిన స్టాప్ చేయించినా లేదా, వారప్పుడు అక్కడ డిమాండ్ చేస్తుండే. అయ్యో సో తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు స్టాప్ చేపించమంటే మన RKPలో చెప్పించడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ కలెక్టర్ అయినారు. సో వారు అయినప్పుడు ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు, సార్ మీరు ఇన్ని రైల్వే స్టాప్స్. జనగామ జిల్లా ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర పొందాలని రైతులను సూచించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని చిట్యాల చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు. మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, మార్కెట్ చైర్మన్ లావుడ్య, మంజులా భాస్కర్, సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, చిల్వేరి కృష్ణమూర్తి, పాలకుర్తి తాజా మాజీ సర్పంచ్ వీరమనేని యాకంతారావు రైతులు పాల్గొన్నారు. ఓకే మ్యామ్, ఇక్కడ ఇక్కడ మేడం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం. మ్యామ్ ఇక్కడ అసలే మీరు కదా నేను చెప్తాను. మేడం
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.